ప్రజలకు విజ్ఞప్తి. మన భారతదేశంలో 90% పల్లెటూర్లు, అట్నే 10% పట్టణాలు. ఈ గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలంటే మన గ్రామీణ ప్రాంతాలకి కనీస మౌలిక సదుపాయాలు అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అవేమనకంటే మన గ్రామానికి ముఖ్యంగా ఒక తారు రోడ్డు, అట్నే 10th వరకు ఒక హై స్కూలు, అట్నే ఒక హాస్పిటల్, అట్నే పశువుల హాస్పిటల్, ఈ ఇట్లాగనే మనకి మంచినీటి సౌకర్యం, అట్నే గ్రామాల్లో ఉన్నటువంటి భూమికి, రైతు పండించే భూములకి మొత్తానికి కూడా నీటి సౌకర్యం అవి బహుళార్థక ప్రాజెక్టుల ద్వారా కానీ, లేదా చెరువుల ద్వారా కానీ, లేదా దగ్గరలో ఉన్న ఏటి నుంచి ఎత్తిపోత పథకం ద్వారా కానీ బాగా నీళ్లు 2 పంటలు పండించుకోవటానికి వచ్చేట్టుగా ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మన గ్రామీణ ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందుతుంటవి. అట్లాగనే మనకి రోడ్డు సౌకర్యం ఉండొచ్చు. మన గ్రామీణ ప్రాంతంలోని రైతులు 2 పూటల పాల కేంద్రాలు ఉండటం వలన మన పాలు తీసుకొని ఆ పాలు 2 పూటల పాల కేంద్రానికి పోయటం వలన మనకి ఇంట్లో ఖర్చులు మొత్తం కూడా వెళ్ళిపోతుంటవి. అట్నే స్కూలు, మన చిన్నపిల్లలు దూరం పోవాలంటే వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి కనీసం 10th వరకైనా స్కూల్ ఉండేట్టుగా. అట్నే ఆరోగ్యం, మనకి చిన్న ఏదైనా జబ్బులు చేసినా కూడా కనీసం మనం హాస్పిటల్కి వెళ్ళి చూసుకునేట్టుగా, మన ప్రాంతంలోనే మన గ్రామంలోనే చూసుకునేట్టుగా ఆ విధంగా ఒక హాస్పిటల్, అట్నే పశువుల హాస్పిటల్. మనకి గొడ్లకి ఏదైనా జబ్బు చేసినా కూడా మనం ఏడనో దూరంగా పోవాలంటే మనకి చాలా ఇబ్బందిమైన విషయం. అంటే మన గ్రామంలో పశువుల హాస్పిటల్ పోతే మన పశువులకి ఆ జబ్బుల నుంచి తేలిగ్గా మనకి నయం చేయించుకుంటానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలను మన గ్రామీణ ప్రాంతాలకి ఉంటే మన గ్రామీణ ప్రాంతంలోని పేదలు చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్కి, చిన్నపిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళి పెద్ద అయ్యాక బయటికి పోయి పెద్ద చదువులు పోవటానికి అవకాశం ఉంటుంది. అట్నే ముఖ్యంగా మన భూమికి, మన గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలు అయినటువంటి భూమికి నీటి సౌకర్యం, 2 పంటలు పండించుకోవటానికి నీటి సౌకర్యం బాగా ఉంటే దానివల్ల ఆ రైతులు 2 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్నే ఆ పండిన పంటని సేద్యం కోసం చేయటం కోసం రైతు కూలీ కూడా చాలా ఉపయోగపడతాడు. ఆ రైతు కూలీలు కూడా బాగా పనులు దొరకటం వల్ల అతను కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో రైతు కూడా బాగా పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్నే రైతు కూలీ కూడా ఇప్పుడు దాదాపు భార్యాభర్తలకే రోజుకి 1000 రూపాయలు వస్తున్నవి. అట్నే నెలకి 30,000, 10 నెలలు చేసుకొని కూడా 10-30,000, 3 లక్షలు వస్తాయి. ఆ విధంగా మన గ్రామీణ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయించుకోవాలి. అట్నే ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ ఎప్పుడైనా వచ్చినా కూడా, ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనం కనీసం ఈ గ్రామీణ ప్రాంతానికి, ఈ పల్లె గ్రామాలకి ఈ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. అట్లా కాకుండా మనము ఈ సౌకర్యాలు ఏమీ లేకుండా ఎలక్షన్ ఎప్పుడైనా నాయకుడిని వస్తే మనం ఇవన్నీ వదిలేసి మాకు వ్యక్తిగతంగా మాకు ఏదైనా లోన్ ఇస్తున్నారా, రైతు బంధు ఇస్తున్నారా, అట్నే దళిత బంధు ఇస్తున్నారా, అట్నే ఈబీసీ నేసం ఇస్తున్నారా, డ్వాక్రా రద్దు చేస్తారని చెప్పేసి మనం వాటిని ప్రోత్సహించడము. అవి మొత్తం కలిపిన వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా మనకి ఏర్పాటు చేసినా 10,000 అంతకంటే ఎక్కువ ఎవరు. అవి లేకుండా అభివృద్ధి చెందకుండా ఒక 10,000 ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం అభివృద్ధి చెందకపోతే మనం వాటి వల్ల చాలా నష్టం జరుగుతాయి. ఆ 10,000 మనకి మనం ఒక్క నెలకే 30,000 వస్తున్నాయి. ఆ 10,000 3వ వంతు కూడా రావు. ఆ విధంగా మనం దానికి ఆశపడి మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోకుండా మనం ఏదో డబ్బులు తీసుకొని ఎవరి డబ్బులు ఇస్తే వాళ్ళు కోట్లు వేయటం వల్ల మనమే చాలా నష్టపోతున్నాము. అందువల్ల మనకి గ్రామాలకి కనీస సౌకర్యాలు ఏర్పరచుకొని మనం పేదవాళ్ళు అందరం కూడా అభివృద్ధి చెందాలి. కానీ ఈ 10,000, ఈ 5,000 వాళ్ళు ఇస్తే ఒక మూలకు రావు. అట్లా ఇష్టం వలన వాళ్ళు మళ్ళీ మనకి అభివృద్ధి చెందడానికి వాళ్ళు ముందు రారు. మనం కూడా వాళ్ళకి గట్టిగా అడగడానికి వీలుంది. అందుకనే మన ఈ చిన్న ఈ లోన్లకి, ఈ దళిత బంధు, రైతు బంధు వీటికి ఆశపడకుండా ఏ గవర్నమెంటు, ఏ నాయకుడు వచ్చినా కూడా మన కనీసంగా నీటి సౌకర్యం, హాస్పిటల్, స్కూలు, 2 పూట్ల పాల కేంద్రాలు,
తర్వాత కనీస పిల్లగాళ్ళకి ఇవన్నీ కూడా పక్కా ఇల్లు ఇటువంటివి మనం అడుక్కొని అభివృద్ధి చెందాలి. కానీ మనం ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు 10,000 మాకే ఇచ్చారా, డ్వాక్రా రద్దు చేశారా, దాని వాటికి పోవడం వల్ల మనకే నష్టం జరుగుతుంది. ఇక నుంచి ప్రజలు ఇవన్నీ వదిలేసి మనకి ఎలక్షన్ వచ్చినప్పుడు గ్రామాలు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యేలని వచ్చిన ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ మన వ్యక్తిగతంగా ఈ 10,000కి 5,000కి ఆశపడకుండా మంచిగా ప్రభుత్వం ఎవరైతే ఏర్పాటు చేస్తారో అభివృద్ధి చేసి మన గ్రామ ప్రాంతాలను ఎవరైతే ముందు తీసుకెళ్తారో వాళ్ళకే మనం ఓటు వేసి గెలిపించవలసినగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.